ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇది మన సబ్స్క్రైబర్ అయితే సెండ్ చేశారు వీడియో ఈ సాంగ్ పైన చేయండి అని. సాంగ్ కూడా కొంచెం ట్రెండింగ్లో ఉంది, వీడియో కూడా చాలా బాగా అయితే వచ్చింది, చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఓకేనా, చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ అయితే చూసి చేసుకోండి. డీటెయిల్గా అయితే చెప్పేస్తాను ఎక్కువ టైం పట్టకుండా. ఓకేనా, నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ డెమో చూద్దాం ఎలాగొచ్చిందో. ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే నేను వినిపించలేను, ఎందుకంటే మీకు తెలుసు కాపీరైట్ అయితే వస్తుంది. ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఈ వీడియో మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, XML వాళ్ళకి XML అయితే ఇచ్చాను. ఓకేనా, ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి మీరు. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే పెట్టాను, ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని. ఆ వీడియో అయితే చూడండి, మొత్తం లాస్ట్కి అయితే చూడండి, డీటెయిల్గా చెప్పాను ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఆ వీడియో చూసిన తర్వాత యూజ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మనం ఇక్కడ మీకు కొన్ని చెప్తాను. ఓకేనా, అంటే కొన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలి, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ మీరు స్టార్టింగ్లో 2 ఫొటోస్ అయితే లాంగ్ ఉంటుంది, వీటిలో అయితే రీప్లేస్ పెట్టేసుకోవాలి. ఓకేనా, రీప్లేస్ పెట్టుకోవడం అంటే అందరికీ తెలుసు. ఓకేనా, ఇలా చెప్తాను. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి, అంటే పైన గ్రూప్ అయితే ఉంది కదా, దాన్ని ఏం టచ్ చేయకండి, మళ్ళీ మీకే ప్రాబ్లం. ఓకేనా, ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి, ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫోటో ఏ ఫోల్డర్లో అయితే పెట్టారో ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ అంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, పైన ప్లస్ సెకండ్ మన ట్యాప్ చేసుకుంటున్నా, ఫోటో అయితే చేంజ్ అయిపోయింది కదా. మళ్ళీ వేరే ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయండి, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మన ట్యాప్ చేసుకోండి, ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మీకు లాస్ట్లో మీకు 3 ఫొటోస్ అయితే ఇచ్చాను. ఓకేనా, అంటే లాస్ట్లో 3 ఎఫెక్ట్స్ అయితే, అంటే 3 ఫోటో ఉంటుంది కానీ 2 ఎఫెక్ట్సే ఉంటుంది. ఓకేనా, వీటిలో కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోండి, 3 ఫోటోలో రీప్లేస్ అయితే పెట్టుకోండి, చెప్తాను అది కూడా. ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి వీటిని కూడా రీప్లేస్ పెట్టుకోండి, 3 ఫోటోని కూడా రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్, మళ్ళీ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్, ఇది కూడా చేంజ్. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్, మళ్ళీ మీడియా, మళ్ళీ వేరే ఫోటో, దీన్ని కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్గా అయితే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇలా ఫోటో యాడ్ చేసి దీన్ని జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఈ ఫోటోని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఇలా వేరే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఫొటోస్ అయితే కాపీ చేసుకున్నా, వాటిని అయితే పేస్ట్ చేసుకుంటే ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నా, ఇంతకుముందు నేను చేసింది కాపీ చేసి పెట్టుకున్నా. ఓకేనా, ఇక్కడ మీరు 1 by 1 అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో 3 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ మనం స్టార్టింగ్లో 2 చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఏదైనా ఒకటి కాపీ చేసుకోండి. ఓకేనా, ఫోటో పైన ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ చిన్న అంటే 2 ఫొటోస్ అయితే ఉంటాయి, చిన్న ఫొటోస్. ఈ ఎఫెక్ట్ అయితే ఈ 2 చిన్న ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఫోటో పైన ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి, ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ఎన్ని స్మాల్ ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని స్మాల్ ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా 2 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి మళ్ళీ ఒక లాంగ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అయితే దీన్ని కూడా కాపీ చేసుకోండి. ఓకేనా, ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కింద ఎఫెక్ట్ మళ్ళీ 3 డాట్ ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఫోటోకి అయితే పేస్ట్ చేసాం, ఇప్పుడు లాంగ్ ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుంటే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. పైనుంచి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే